హలో వెల్కమ్ టు వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. ఈరోజు బ్రేక్ఫాస్ట్గా నేను ఓట్స్ ఇడ్లీ తింటున్నాను. ఇందులో బీట్రూట్ కూడా ఉంది. ఇది ఇన్స్టెంట్ ఇడ్లీ అనమాట, ఫర్మెంటేషన్ అవసరం లేదు. రెసిపీ కావాలంటే చెప్పండి, నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను. విత్ అల్లం చట్నీ తింటున్నాను ఇడ్లీ. లంచ్ వచ్చేసి గోంగూర రొయ్యలు విత్ వైట్ రైస్. డిన్నర్ కోసం బ్రేస్ టోఫు చేస్తున్నాను. ఎక్స్ట్రా ఫర్మ్ టోఫు తీసుకుని బౌంటీ పేపర్ చుట్టి దానిపైన వెయిట్ పెట్టాను, సో దట్ ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈలోపు సాస్ ప్రిపేర్ చేసుకుందాం. 1 tablespoon sugar, 2 tablespoon soy sauce, 2 tablespoon water, 1 teaspoon rice wine vinegar, 1 teaspoon minced garlic, 1 teaspoon sesame oil, 1/4 teaspoon crushed red pepper. మొత్తం 18 ounces, నేను హాఫ్ యూస్ చేస్తున్నాను. A little bit of oil. బోత్ సైడ్స్ బ్రౌన్ అవ్వాలి, సో మధ్య మధ్యలో తిప్పి అట్లా కాలుస్తూ ఉండండి. మీకు ఇష్టమైన వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు. నేను యూజువల్లీ స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేస్తాను, ఈరోజు అవైలబుల్ లేదు, సో ఆనియన్ యాడ్ చేస్తాను. నైస్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మన సాస్ వేసేసుకుంటాము. ఈ సాస్లో ఒక 1 to 2 minutes ఉడికించాలి. సో టోఫు ఆల్రెడీ మన సాసెస్ అన్నింటినీ పీల్చేసుకుంది, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది డిష్. డిన్నర్ రెడీ అయిపోయింది. టోఫు విత్ చపాతీ తింటున్నాను.